గారు ఉన్నారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు. శాంతిప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే బ్రహ్మగారు, మీకు ప్యానల్ ఉన్న సోదరులకు చూస్తాం వీక్షకులు. మళ్ళీ రేపొద్దున డిప్యూటీ మేయర్ విశాఖ ఎన్నిక రేపు. సో బహుశా రేపొద్దున అయిపోతుందని వీరబ్రహ్మం గారు చెప్తున్నారు. అదేదో జరిగింది, అవన్నీ కూడా అంతర్గతంగా చర్చించుకొని రేపు 100% మళ్ళీ ఆ డిప్యూటీ మేయర్ ఎవరైతే 3 పార్టీలు కలిసి నిర్ణయం తీసుకున్నాయో జనసేన అభ్యర్థికే ఖాయం చేస్తారని. సో ఎందుకు జరిగింది అంటారు శాంతిప్రసాద్ గారు? ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనే దానికన్నా మా సోదరుడు తెలుగుదేశం సోదరుడు చెప్పిన దానికి 100కి 100 పళ్ళు అంగీకరిస్తాను. తెలుగుదేశం పార్టీ మేయర్, జనసేన డిప్యూటీ మేయర్, ఇది ఫిక్స్. మిగతా అన్ని ఎవరి వికారాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుకుంటారు, ఎవరి యొక్క మానసిక ఆనందాన్ని వాళ్ళు పొందుతారు. ఇప్పుడు పెళ్లి కూతురుని దీవించమంటే ఏదో మాట్లాడినట్టుగానో, అమ్మందిట్టుగా ముండా కొడక అన్నట్టుగానో ఇప్పుడు మా సోదరుడు మూర్తి మాట్లాడుతున్నాడు. అసలు విషయం మాట్లాడమంటే మిగతా విషయాలన్నీ మాట్లాడతాడు. ఇది ఎందుకు అనవసరం. లైన్ ఇస్ క్లియర్, టాపిక్ ఇస్ ఓవర్. ఇంకా వేరే టాపిక్ ఉంటే చెప్పండి. సో ఇంకా దాని గురించి పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదంటారు అయితే? ఏమీ లేదు. కాదు, మరి నారాయణమూర్తి గారు ఆయన ఏదో కొత్తగా ఏదో చెప్తా ఉన్నారు, చాలా రకరకాలుగా చికెన్ ఏదో 30 రూపాయలు ఎక్స్ట్రా కేజీ అని, అది చాలా సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయని చెప్పేసి ఆయన ఇప్పుడు దాకా అవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. అట్లా చెప్పాలంటే మేము బ్రహ్మనాయుడు గారు అడుగుతారా? ఆయన పేర్లోనేమో మూర్తి అని ఉంది, ఆయన పేరులో మూర్తి అని ఉంది. బొట్టు పెడతాడు, పంతులు గారు అనుకుంటా, కానీ బీసీ నాయకుడు. నీకు చికెన్ అక్కడ దొరకకపోతే మా బందర్రా, నువ్వు ఎప్పుడు ఈ మధ్య బందర్ వస్తున్నావు, ఇదివరకు ఇసుక ర్యాంపుల గురించి వచ్చావు కదా ఆ పెడన ఏరియాలో, నువ్వు ఇప్పుడు నేను చూశాను. ఎక్కడ చూసారు శాంతిప్రసాద్ గారు? మీరు ఎక్కడ చూసారు నారాయణమూర్తి గారు? అంటే ఇసుక ఉన్న తూకం పోతున్నప్పుడు చూసారా ఏంటి? ఇసుక ర్యాంపు పెట్టిన చోట మనోడు ఆ రోజు తెచ్చాడు, హర్ష కాలేజీ దగ్గర పెడన. సరే పోనీలేండి, పాపం వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలు ఎందుకులే కానీ 3 సంవత్సరాల క్రితం చూసారబ్బా ఇసుక ర్యాంపు దగ్గర. అనే ఇసుక ర్యాంపు దగ్గర ఆయన రౌడీజం చేస్తుంటే చూసారా ఎట్లా శాంతిప్రసాద్ గారు? లేదు పాపం ఒంటరిగానే ఉన్నాడు, అటు ఇటు తిరిగి చూసుకున్నాడు అంతే. అంటే ఇక్కడ ఏమన్నా ఒక ర్యాంపు దొరికిద్దేమో, మనం జాగ్రత్తగా దాన్ని టెండర్ వేసుకో.